గోదావరి జిల్లా తణుకులో యువకుడు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 23న సురేష్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతని మృతదేహం తూర్పు గోదావరి జిల్లా రామేశ్వరం దగ్గర గోదావరిలో లభ్యమైంది. వివాహేతర సంబంధంతోనే సురేష్ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. సురేష్ భార్య న్యాయవాది సత్యనారాయణతో పాటు మరో 4గురిని అరెస్ట్ చేశారు. రాజు అలాగే వాళ్ళ మిస్సెస్ తిర్రే శరీష మధ్య కొన్ని గొడవలు ఉన్నట్లు, ఆ గొడవలకు సంబంధించి ఈ తిర్రే శిరీషకు అలాగే ఈ చనిపోయినటువంటి వ్యక్తి మాడగుల సురేష్కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు పసిగట్టడం జరిగింది. ఇందులో A1 తిర్రే సత్యనారాయణరాజు పరారి కావడము, అలాగే అతనితో పాటు A2 వల్లూరు పండిబాబు అలియాస్ పండు, అలాగే సరెల్ల సాయి కృష్ణ అలియాస్ సాయి, పంటు ఉదయ్ కిరణ్ అలియాస్ బన్నీ, అలాగే గంట ఫణీంద్రబాబు అలియాస్ పని, వీళ్ళంతా కూడా మిస్ కావడంతో ఈ పోలీసుల అనుమానం బలపడింది. వెంటనే వాళ్ళ బంధువుల్ని చుట్టుపక్కల అడిగినా కూడా కొద్దిగా అనుమానాస్పదంగా సమాధానాలు ఇవ్వడంతో పోలీసు వారు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. మాడగుల సురేష్ని తీసుకెళ్లి తణుకు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొట్టి, అలాగే అక్కడి నుంచి బాడీని గోనె సంచిలో పెట్టి తీసుకెళ్లి తర్వాత ఈ గోదావరి నదిలో పడేయడం జరిగింది. సకినేటిపల్లి మండలం సమీపంలోని రామేశ్వరం గ్రామంలో ఈ బాడీని అనేది పోలీసులు రికవర్ చేయడం జరిగింది. అలాగే ఈ మాడగుల సురేష్ బంధువులు తీసుకొచ్చి ఆ శరీరం చూపించడంతోనే వెంటనే వాళ్ళు గుర్తుపట్టి ఇది సదరు కంప్లైంట్ యొక్క బ్రదర్దని నిర్ధారించడంతో వెంటనే పోలీసులు దీన్ని మర్డర్గా